ఆల్రైట్, బ్రేకింగ్ చూస్తున్నాము. ఎజెండాలో లేకపోయినా మండలిలో సైతం కాళేశ్వరం మంటలు రేగుతూనే ఉన్నాయి. దర్యాప్తును సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తోంది. సభను అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మండలిని లైవ్ లో చూద్దాం. దాదాపుగా 130 గ్రామాలను ఇటీవల కాలంలో మున్సిపల్లో విలీనం చేయడం ద్వారా ఆ 130 గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, దాదాపుగా 1300 వార్డు సభ్యులు, దాదాపు 80 మంది ఎంపీటీసీలు ఇవాళ రిజర్వేషన్ లేకుండా అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అందులో దాదాపుగా బీసీలకు 634 మంది బీసీల సభ్యులకు బీసీ అభ్యర్థులకు. సో ఇట్లా బీసీలకు రిజర్వేషన్ అమలు కాక ముందుకే ఉన్న రిజర్వేషన్లు పోయినటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో విలీనం ద్వారా జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష, అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మా బీసీల గోడు వెళ్ళబో మండలిలో కాళేశ్వరం మంటలు రేగుతున్నాయి. ఆ దృశ్యాలని చూస్తున్నాము. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలిని అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సో ప్రస్తుతం మండలిలో ఏం జరుగుతుందో మనం చూసాము. నిజానికి మండలిలో ఎజెండాలో లేదు కాళేశ్వరం అంశము, కానీ బీఆర్ఎస్ సభ్యులు దానిపైనే ముందుగా మాట్లాడాలని చెప్పి భీష్మించుకొచ్చున్నారు. ఈ నేపథ్యంలో సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మండలిలో స్టార్ట్ అవ్వగానే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మధు గారు, కెమెరాలలో వచ్చింది, డోంట్ వరీ. కెమెరాలలో మీరు చంపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో వచ్చింది, డోంట్ వరీ. కెమెరాలలో మీరు చంపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో వచ్చింది, డోంట్ వరీ. కెమెరాలలో మీరు చంపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో వచ్చింది, డోంట్ వరీ. కెమెరాలలో మీరు చంపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో వచ్చింది, డోంట్ వరీ. కెమెరాలలో మీరు చంపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో వచ్చింది, డోంట్ వరీ. కెమెరాలలో మీరు చంపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి.